హాయ్ అండి, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం వికలాంగుల పెన్షన్ మంజూరు గురించి. అసలు వికలాంగులకి ఎంత పర్సంటేజ్ ఉంటే పెన్షన్ మంజూరు చేస్తారు? వికలాంగుల పెన్షన్ని ఎలా అప్లై చేస్తే చదరాన్ని డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు? వికలాంగుల పెన్షన్స్కి ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి కదా. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నేను సచివాలయానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు నేను సచివాలయంకి వెళ్ళి సచివాలయం సెక్రటరీతో వికలాంగుల పెన్షన్ గురించి మాట్లాడి వికలాంగులకి ఎంత పర్సెంట్ ఉండాలి, వికలాంగులు ఎలాగ స్లాబ్ బుక్ చేస్తే ఎప్పుడు డాక్టర్స్ ఎలా ఇస్తారు వాళ్ళకి అపాయింట్మెంటు, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎంత పర్సెంటేజ్ ఇస్తే మనకి పెన్షన్ మంజూరు అవుతుంది. ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నేను సచివాలయం సిబ్బంది అయిన సెక్రటరీ గారితో మన నేటి ప్రపంచం ఫేస్ టు ఫేస్. వికలాంగులకి ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి? నమస్కారం అండి, నేను కంబలరెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి. మనకి సామాజిక పెన్షన్లో భాగంగా ఈ వికలాంగ పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి, అయితే ముందుగా దీనికి కావాల్సినటువంటి ధృవీకరణ పత్రాలు ఏవేవి ఉండాలంటే సదరం సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఆధార్తో లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు ఉంటే మేము పెన్షన్కి అనేది అప్లై చేస్తాం. అయితే ఈ సదరం సర్టిఫికేట్ ఎలా చేయాలి అనేది చాలామందిలో సందేహం ఉంది. అయితే ముందుగా మనం గ్రామ పంచాయతీ సచివాలయం మన డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే మనం ముందుగా ఆ ఏదైతే లబ్ధిదారుడు ఉన్నాడో వాళ్ళ ఆధార్ కార్డు, తర్వాత ఫోన్ నెంబర్తో ఉన్నటువంటి ఆ ఆధార్ కార్డు, అలాగే రైస్ కార్డు, అలాగే ఓటు కార్డు, ఒక ఫోటో ఉండాలి. అయితే మనం సదరం సర్టిఫికేట్కి స్లాట్ బుక్ చేయడం కోసం మన సచివాలయంలో అప్లై చేయాలి. ముందు ఆ స్లాట్ అంటే ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ సదరం సర్టిఫికేట్ అనేది శాంక్షన్ చేస్తారో సంబంధిత డాక్టర్ అనేది మనకు ఆన్లైన్లో మనం బుక్ చేసుకోవడానికి దాన్ని స్లాట్ అంటారు. ఆ స్లాట్ అనేది మనం సచివాలయంలో అప్లై చేసి ఇస్తే అది గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి మనకి ఫార్వర్డ్ అవుతుంది. అప్పుడు మనం ఆ స్లాట్లో ఏ టైంకి ఏ డాక్టరు అనేది మనకు దాంట్లో క్షుణ్ణంగా ఉంటుంది. ఆ స్లిప్ తీసుకుని వెళ్ళి సదరు హాస్పిటల్కి మనం వెళ్తే ఆ టైంకి వెళ్తే ఆ డాక్టర్ గారు చెక్ చేసి సదరు వ్యక్తికి ఎంత పర్సెంట్ ఇవ్వాలి, ఆర్థోపెటిక్ కానీ, డెఫ్ అండ్ డమ్ కానీ, అలాగే విజువల్ కానీ, ఏ వికలాంగుడికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని ఒక పరిశీలించి వాళ్ళు చెక్ చేసి మనకి సంబంధిత డాక్టర్ గారు మనకి మంజూరు చేస్తారు. ఆ సర్టిఫికెట్ అనేది అక్కడ నుండి వారం నుండి లేక 10 రోజుల్లో శాంక్షన్ అవుతుంది, వస్తుంది మనకి. మనం డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్ సదరం సర్టిఫికెటు దాంట్లో ఒకటి ఉంది. ఆ సదరం సర్టిఫికెట్ అనేది తప్పకుండా 40% అనేది ఉండాలి. ఇదివరకు ఎలా ఉండేది అంటే 40% నుండి 80% వరకు ఒక రకంగా ఉండేది పెన్షను, 80 నుండి 100 వరకు ఒక పెన్షన్ ఉండేది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 40% ఉన్న అందరికి కూడా ఒకే రకమైనటువంటి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సదరం సర్టిఫికెట్ తీసుకొచ్చి దాంతోపాటుగా రైస్ కార్డు, అలాగే ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకొస్తే మన సచివాలయం అప్లై చేస్తే మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేసినప్పుడు వాళ్ళకి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సదరం సర్టిఫికెట్ చేయడం, పెన్షన్ చేయడం అనేది సంబంధిత గ్రామ సచివాలయాలు అప్లై చేసి ఈ విధంగా చేసే బాధ్యత లబ్ధిదారులది. ఈ ఆన్లైన్లో నమోదు చేయడం అన్నీ కూడా గ్రామ సచివాలయంలో ఈ ప్రక్రియలో భాగం కాబట్టి ఎవరైనా సరే ఉన్నా సరే మన సచివాలయంకి వచ్చి సంప్రదించవలసిందిగా ఈ ప్రజానీకం అందరికి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, వికలాంగుల తాలూకా సర్టిఫికేట్ విధానం ఈ విధంగా ఉంటుంది. కానీ చాలామందికి తెలియదు, నాకు ఎందుకు పెన్షన్ మంజూరు అవ్వలేదు, నాకు ఎందుకు పెన్షన్ మంజూరు అవ్వలేదు అని గ్రామాలలో ఉన్న నాయకులకి, రాజకీయ నాయకులకి తిడుతుంటారు. ఇప్పుడు మనం సెక్రటరీ ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఎలా అప్లై చేయాలి. ఈ అప్లై అంతా మన కార్యదర్శి గారు చెప్పారు కాబట్టి ఇక నుంచి వికలాంగులు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.